బీజేపీయేతర పక్షాల నేతలు సీఈసీని కలిశారు. ఈ భేటీలో గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, చంద్రబాబు, ఖర్గే, ఆనంద్ శర్మ, డి రాజా, సుజనా చౌదరి, కనకమేడల రవీంద్ర కుమార్, ఎంపీడీ రాజా, ఎంపీ సంజయ్ సింగ్, రామ్ గోపాల్ యాదవ్, నీరజ్ కుమార్ పాల్గొన్నారు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలని, ఒకవేళ బ్యాలెట్ పేపర్లు ముద్రించడానికి సమయం లేకపోతే వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని విపక్షాలు కోరాయి. ఈవీఎంలలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. పోలైన ఓట్లలో కనీసం 50% వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఈసీని కోరామని ఆయన చెప్పారు. ఈవీఎంలలో మరింత పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని ఈసీని కోరామని తెలిపారు. ఈవీఎంలలో ఏ పార్టీ గుర్తు నొక్కినా ఓట్లు బీజేపీకి వెళ్తున్నాయని ఆజాద్ ఆరోపించారు. इलेक्शन कमीशन को डिसाइड होना चाहिए, खाली टेक्निकल कमेटी की रिकमेंडेशन पे नहीं करना चाहिए, क्योंकि टेक्निकल कमेटी तो कमरे में बैठकर टेक्निकल चीज़ जानती है, लेकिन फील्ड में कौन सी मशीन चलती है या नहीं चलती है, किसका वोट दूसरी पार्टी को जाता है या नहीं जाता है, ये सिर्फ पॉलिटिकल पार्टीज़ को ही मालूम है. ये किसी भी टेक्निकल कमेटी को मालूम नहीं हो सकता. ये फील्ड का काम है, कमरे का काम नहीं है. मुझे हम सबको पूरा विश्वास है कि इलेक्शन कमीशन लोकतंत्र को जिंदा रखने के लिए, हिंदुस्तान और हमारा देश दुनिया का सबसे बड़ा लोकतांत्रिक देश है, और हमें इलेक्शन कमीशन पर, डेमोक्रेसी पर, लोकतंत्र पर पूरा विश्वास है. लेकिन अगर हमारा वोट जिसको हम चाहते हैं उसी को चला गया तो तब तो ठीक है, लेकिन हम एक मंशा से जाएं किसी एक पार्टी को या एक व्यक्ति को ये वोट डालने के लिए और मशीन उसको दूसरे व्यक्ति को या दूसरे पार्टी को दे, तो ये కేంద్ర ప్రభుత్వంపై దేశంలోని 23 పార్టీల ఉమ్మడి పోరాటం కొనసాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కోల్కతాలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన సీఎం చంద్రబాబు రాష్ట్రాల హక్కుల కోసం రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఇతర పార్టీలు ఉండొద్దన్న ఆలోచన సరికాదని సూచించారు. ఎక్కడికక్కడ తిరుగుబాటు చేస్తేనే వెనక్కి తగ్గుతారని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో ఇంత అహంభావం ఉండొద్దని హెచ్చరించారు. ఏపీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. టాప్ మైక్రో ఇరిగేషన్ ఉంటే 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ వచ్చాయి. జిఎస్టిపి లాస్ట్ 4 ఇయర్స్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. అన్ని డిపార్ట్మెంట్లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంక్రీజ్ నుంచి అన్నింటిలో వీఆర్ నెంబర్ 1. దీనికి సమాధానం చెప్తారు. మీ ప్రభుత్వం ఇచ్చారా లేదా? నదుల అనుసంధానం ఎవరు చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం చేశాం. తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లాభం అనుకుంటున్నారు. ఏదో మీ ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఇచ్చారు? మీరు ఇవ్వాల. ఇన్స్టిట్యూషన్స్ పెట్టింది ఎవరు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టంలో 11 ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. మీరు ఇచ్చిందేంటి? 672 కోట్లు. ఎంత కావాలి? 12,000 కోట్లు కావాలి. ఇవన్నీ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 ఏళ్ళు అవుతుంది. దానికి సమాధానం చెప్పకుండా మేము అది ఇచ్చాం, ఇది ఇచ్చాం. ఎవరి కోసం ఇస్తారండి? ఈరోజు హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి? బెంగళూరులో ఎన్ని ఉన్నాయి? లేదంటే చెన్నైలో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? హిస్టారికల్గా మీరు చూస్తే ఆ రాష్ట్రాల్లో ఉండే రాజధానులు అన్నీ వస్తాయి. చిన్న చిన్న రాష్ట్రాలు ఇంకా ఎక్కువనే మనకంటే. ఎవరి కోసం ఇస్తారు? ఇది మీ బాధ్యత. మేము కూడా పనులు కడుతున్నాం. ఓకే, మీరు ఇచ్చారన్నారు, మేము పనులే కట్టాం, మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటాం, హ్యాపీగా ఉంటుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 2014లో ఎవరి దగ్గరికి ఎవరు వచ్చారో అమిత్ షా గుర్తు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. అమిత్ షా బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరని చంద్రబాబు అన్నారు. కాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస్లో పర్యటించిన అమిత్ షా గత ఎన్నికల సమయంలో మోదీ ప్రధాని అవుతారని గ్రహించి సీఎం చంద్రబాబు తమతో పొత్తు కోసం పాకులాడారని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తమపై విమర్శలు చేస్తున్నారని, భవిష్యత్తులో చంద్రబాబును నమ్మబోమని అమిత్ షా అన్నారు. ఈరోజు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏదో డోర్లు ఓపెన్ చేయమని ఎవరు అడుక్కున్నట్టు, ఆయన ఏదో డోర్స్ ఓపెన్ చేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు అడుక్కునే వాళ్ళు ఇక్కడ లేరు. ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. 2014లో ఎవరి దగ్గరకు వచ్చారు ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎవరి దగ్గరకు వచ్చి అడుక్కొని ఆ రోజు ఇది చేశారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
చెప్పిన మాట నిలబెట్టుకోకుండా నమ్మక ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. అలాంటి పార్టీ ఇలాంటి మాట్లాడడం చాలా దారుణం. రేపు ప్రజలే వీళ్ళు డోర్లు క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత హై హ్యాండెడ్ బిహేవియర్ మంచిది కాదు. ఇంత ఎగోయిస్టిక్గా మాట్లాడడం మంచిది కాదు. 2014 కంటే ముందు నేను ఎక్కడున్నాడు? ఆయన ఇక్కడ ఢిల్లీలో ఉన్నాడా? అధికారంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఆయన చరిత్ర ఏంటి? అలాంటి విషయాలని చెప్పాలంటే చాలా ఉన్నాయి. అదే అప్రోప్రియేట్ టైంలో చెప్పగలుగుతాను. గౌరవం ఇచ్చి పుచ్చుకునేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడితే తెలుగు జాతి, తెలుగు ప్రజానికి వినేపదానికి సిద్ధంగా లేరు. మీరు ఏం చేశారు? వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఒక కులానికి ప్రాధాన్యం ఇస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు కులాలు మతాలతో రాజకీయాలు చేయడం నీచమని మండిపడ్డారు. సామాజిక న్యాయం అమలు చేయడంలో ముందున్నామని తెలిపారు. తన కేబినెట్లో 4 రెడ్లు ఉన్నారని, ఎస్సీ ఎస్టీలు ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ లాంటి వారి చరిత్ర గురించి మాట్లాడితే దారుణంగా ఉంటుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు విషయాలు కులాల మధ్య కూడా చిచ్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంటారు. ఇది నీచం, పరమ నీచమేది. ఎందుకంటే అధికారులు పనిచేస్తారు. అధికారులు పనిచేస్తే ప్రజలెట్టు సహకారాలు ఓడిపోతామని భయంతో కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు తప్ప ఒక కులమని కాదు. నా దగ్గర అన్ని కులాలు ఉన్నాయి. వీళ్ళట్టు కాకుండా ఒక కులానికి వంతన పాడుతూ వాళ్ళే సపోర్ట్ చేస్తారని వేరే విధంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అది మంచి పద్ధతి కాదు. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను. 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత నీచమైన రాజకీయాలు నేను చూడలేదు. ఇది చీప్ పాలిటిక్స్, ఇది నీచమైన పాలిటిక్స్, ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కులాలకు ప్రభుత్వానికి సంబంధం ఏంటండి? నా ప్రభుత్వంలో ఏ సెక్రటరీస్ ఉన్నారండి? ఆల్మోస్ట్ ఆల్ ఉన్నారు. మంత్రులు ఎవరు ఉన్నారండి? 4 రెడ్లు ఉన్నారు. ఎక్కడెవరికి అన్యాయం జరిగిందంటే సామాజిక న్యాయం చేయడం నేను ముందుంటాను. అట్లని చెప్పి అందరినీ కూడా ఉంటారు. అంతేగాని ఒక ఎస్సీ ఉంటారు, ఒక బీసీ ఉంటారు, ఒక ఓసీ ఉంటారు, ఒక రెడ్డి ఉంటారు, ఇంకొక ఆయన ఉంటారు, అందరూ ఉంటారు. అందరితో కలిసి చేసేది రాజకీయం తప్ప రాజకీయాల్లో ఇలాంటి కులాలు మతాలు తీసుకొచ్చి. For more updates, please subscribe 99 TV Telugu.